నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. వరుసగా 9వ రాత్రి ఇరాన్ మీద దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ పైన వరుసగా 9వ రాత్రి దాడులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పేసి అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ పైన కొత్త విడత దాడులను ప్రారంభించాము. ఇది వరుసగా 9వ రోజు రాత్రి ఆపరేషన్లు సూచిస్తూ ఉంది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు మరియు అలాగే పౌర నౌకలపైన నావికులపైన దాడి చేయడానికి ఇరాన్ ఉపయోగించే సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరచడమే ఈ దాడుల లక్ష్యమని చెప్పేసి అమెరికా ఇది తెలుపుతూ ఉంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా వెళుతూ ఉన్న నౌకలు కావచ్చు, నావికులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇరాన్ సైనికులు IRGC దాడులు చేస్తూ ఉందని చెప్పేసి ఆ యొక్క దాడులను ఎదుర్కోవడానికి, ఆ యొక్క దాడులను మరింత బలహీనపరిచి అంతర్జాతీయ నౌకాయానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హార్ముజ్ జలసంధిని సురక్షితం చేయడమే మా యొక్క దాడుల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి అమెరికా ప్రకటిస్తూ ఉంది. మరోవైపు ఇరాన్ చూసుకుంటే కువైటు, ఖతారు, బెహ్రెన్ దేశాల మీద, జోర్డాన్ దేశాల మీద భారీ దాడులు చేస్తూ ఉంది. ఆయా దేశాల్లో ఉన్న నీటి శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లు, చమురు క్షేత్రాలు, అలాగే గ్యాస్ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉంది. వీటిని ఆయా దేశాలు ఖండిస్తూ ఉన్నా సరే కానీ ఇరాన్ ఏమాత్రం పట్టించుకోకుండా తన యొక్క దాడులను కొనసాగిస్తూ ఉంది. ఒకవేళ ఈ దాడులు ఇలాగే కొనసాగితే కానీ, ఇరాన్ చర్చలకు రాకుంటే కానీ ఇరాన్ పైన అణ్వాయుధాలు కూడా ప్రయోగించే అవకాశం ఉందని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఇరాన్ ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, అమెరికా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.